నమస్తమాంజలి. చిన్నవాళ్ళకు శుభాశీస్సులు తెలియజేస్తూ మీ అందరి కోసం ఒక మోటివేషనల్ స్పీచ్ వింటూ ఆనందించండి. ఈరోజు మన కాన్సెప్ట్ ఆరోగ్య నిధి. యాక్చువల్గా ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు తీసుకుంటే ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టాలనేటటువంటి విషయం మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. వృత్తిలో ఉన్నతి, ఆస్తులు పోగేయడం, అదేవిధంగా ఇల్లు, పిల్లలు, కెరియర్, మన బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడం, ఇవి ఉంటే చాలు, మన జీవితానికి ఏమి అవసరం లేదు, ఇవే మన లక్ష్యాలు అని చాలామంది గట్టిగా అనుకుంటారు. ఇవి సంపాదించడానికి మనకి సగం జీవితంలో సగం సమయం ఖర్చు అయిపోతుంది. మరి అనిపించడానికి సరైన ఆరోగ్యం లేకపోతే ఈ అంతంత మాత్రం ఆరోగ్యంతో సంపాదించినటువంటి ఈ ఆర్థిక బలం ఎంతుంటే ఏం లాభం? కాబట్టి యువ కిశోరులారా, ఇకనైనా మేల్కోండి, కాస్త ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. ఇటువంటి దాన్ని దరిచేరకుండా ఉండాలి అంటే ముందుగా మనం హెల్త్ బ్యాంకులో మన వెనుకనున్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ కన్నా మన హెల్త్ బ్యాంకులో ఏమున్నది ముఖ్యం. మన హెల్త్ బ్యాంకులో ఆరోగ్యాన్ని మంచి అలవాట్లని మనం డిపాజిట్ చేస్తూ ఉంటే ఆరోగ్యమైనటువంటి బ్యాలెన్స్ అంతకంతకు పెరుగుతూ ఉంది. మరి అదేవిధంగా చెడు వ్యసనాలపై ఇన్వెస్ట్మెంట్ ఆపేయాలి. అనారోగ్యాన్ని మరియు దురలవాట్లను విత్డ్రా చేసేయాలి ఎంత వీలైనంత త్వరగా. మరి హెల్త్ బ్యాంక్ కదా, ఆరోగ్య నిధి కదా, ఇందులో కొన్ని స్పెషల్ అకౌంట్స్ ఉంటాయి. ఒకటేంటంటే ఫిజికల్ అకౌంట్, రెండవది ఎమోషనల్ అకౌంట్, మూడవది సోషల్ అకౌంట్, నాలుగవది స్పిరిచువల్ అకౌంట్. మరి ఫిజికల్ అకౌంట్ అన్నట్టు అన్నాం కదా, అందులో కొన్ని ప్రత్యేకతలు ఏంటంటే ఏముండాలి అంటే శారీరకమైనటువంటి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. దానికి కాస్త కూస్తో వ్యాయామం చేయడం, వాకింగ్ చేయడం, కాస్త జాగింగ్ చేయడం, ఒక మంచి న్యూస్ పేపర్ డైలీ చదవడం, ఇటువంటి వాటిని మైక్రో హ్యాబిట్స్ మనం అలవాటు చేసుకోవాలి ఈ ఫిజికల్ అకౌంట్లో. అదేవిధంగా ఎమోషనల్ అకౌంట్లో మనం ఏంటి నిల్వ చేయాలంటే మానసిక ప్రశాంతతను మనం నిల్వ చేయాలి. అదేవిధంగా ఒత్తిడిని, కొన్ని నెగిటివిటీ ఎమోషన్స్ని, ఆ భావోద్వేగాలను మనం వీలైనంత త్వరగా ఎమోషనల్ అకౌంట్ నుంచి మనం ఖాళీ చేయగలగాలి. అదేవిధంగా సోషల్ అకౌంట్లో మనం ఏంటి నిల్వ చేయాలంటే నలుగురితో కలిసిపోవడం, నలుగురిలో ఉన్నటువంటి నైపుణ్యాలను మనం అలవర్చుకోవాలి, నేర్చుకోవాలి, ఆ విధంగా కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి. వీలైనంత త్వరగా చుట్టాలు, బంధువులు, శ్రేయభిలాసులు, స్నేహితులు ఎంత ఎక్కువ మంది ఉంటే అంత మనకు మంచిది ఈ సోషల్ అకౌంట్లో. అదేవిధంగా స్పిరిచువల్ అకౌంట్లో మనకు నువ్వు నిన్ను అర్థం చేసుకున్నట్టుగా నిన్ను ఎవరు అర్థం చేసుకోలేరు. కాబట్టి దానికోసం ఆత్మశోధన, ఆధ్యాత్మిక పరిణితి పెంచుకోవాలి. కాబట్టి ఇటువంటివన్నీ కూడా స్వీయ సమీక్షతోనే సాధ్యమవుతుందని మన పెద్దలు చెప్పారు. అదేవిధంగా చాలామంది అలవాట్లను, వివిధ గొప్ప వ్యక్తుల యొక్క అలవాట్లను వినడమే కానీ విత్డ్రా చేయడమే కానీ పోగు చేసుకోవడం లేదు. కాబట్టి వయస్సు పెరిగే కొలది ఈ మంచి అలవాట్లు మనం డిపాజిట్ చేసుకోకపోతే ఆయుర్దాయం అనేటువంటి బ్యాలెన్స్ అంతకంతకు పడిపోతుంది. మనకు రోగాల రూపంలో, అప్పుల రూపంలో లాకర్లు మనకు దర్శనమిస్తాయి. ఓవర్ డ్రాఫ్ట్ వంటి శారీరక భారం అనేది పెరిగిపోతుంది. కాబట్టి ప్రియమైన మిత్రులారా, ఇకనైనా మీరు మేల్కొని మీ ఆరోగ్యంపై కాస్త దృష్టి పెట్టండి. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి, అది పెద్దలు చెప్పినటువంటి మాట. కాస్తో కూస్తో శారీరక శ్రమం, తర్వాత పోషకాహారం జమ చేస్తూ, మంచి ఆలోచనలను పెంపొందించుకుంటూ, మంచి నిర్ణయాలు తీసుకుంటూ మన యొక్క జీవితాన్ని, ప్రయాణాన్ని ముందుకు తీసుకుని వెళ్తారని మనస్ఫూర్తితో కోరుకుంటూ, అదేవిధంగా మనం కూర్చొని తింటూ ఉంటే మనం సంపాదించిన ఆస్తి అంతా కూడా మంచు కొండలాగా కరిగిపోతుంది. గతం ఎంతో ఘనమని పెద్దలు చెప్పారు. సో ఒకప్పుడు గదిగాడులు దట్టంగా ఉండే, ఇప్పుడు మదిగాడులు దట్టంగా ఉంటున్నాయి. వీలైనంతగా మదిగాడుల దట్టాన్ని తగ్గించి గదిగాడుల మందాన్ని పెంచాలని కోరుకుంటూ, అదేవిధంగా సఫలీకృతమైన జీవితాన్ని, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొంది ఆరోగ్యమే మహాభాగ్యం, ఇది అందరికీ వర్తించాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు యువకులు తీసుకున్నటువంటి ఆలోచనలు చాలా దారుణంగా ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి ఆలోచన తీసుకున్న ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. కన్న వాళ్ళని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టద్దు. కాబట్టి ఒక మంచి నిర్ణయం, మీకు మీ మంచి జీవితం. థ్యాంక్ యూ సో మచ్. డి బాలమూర్తి. థ్యాంక్ యూ సో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, వీలైతే ఇందులో ఉన్న చిట్కాలని మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.